తినటానికి తిండి, కట్టుకోవటానికి బట్టలు లేనప్పుడు ప్రభు మాకు వాగ్దానం చేశాడండి. ఏమనంటే, నేను దేశం యొక్క ఉన్నత స్థలంలో నేను మిమ్మల్ని ఎక్కించబోతున్నాను. నేను వెళ్ళి మా బంధువులతో చెప్పా, దేశం యొక్క ఉన్నత స్థలంలో మమ్మల్ని ఎక్కిస్తారంటే పిచ్చి పట్టిందన్నారు. చిన్న వయసు కదా, అన్ని పోగొట్టుకున్న టైంలో పిచ్చి పట్టి, ఆయనకి పిచ్చి పట్టిందంటే సరే, నీకు కూడా బాగా పిచ్చి ఎక్కువైపోయింది కదా, మీ ఇద్దరికి పిచ్చి ముదిరిపోయింది అన్నారు. మాకు లోక సంబంధమైన పిచ్చి పట్టులా యేసయ్య పిచ్చి పట్టింది. ఆ పిచ్చే ఈరోజు ఈ స్థానంలోకి మమ్మల్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ పిచ్చిలో మేము నమ్మింది దేవుని శక్తిని నమ్మాము, కానీ మనుషుల అండదండలు, ఆస్తులు, సుఖాన్ని, మనుషుల యొక్క ఆశలు మేము నమ్మలే. మేము నమ్మింది మమ్ములని లేవనెత్తే మా దేవుని నమ్మాము. యేసు నమ్ముకుంటే ఏం జరుగుతుందని, నీ తోటి వారన్నా వస్తాడా మీ యేసు, రక్షిస్తాడా మీ యేసు, ఇల్లు కడతాడా మీ యేసు, పెళ్లి చేస్తాడా మీ యేసు, మీకేం గతి ఉందని ప్రజలు నిన్ను మాటలతో పొడుస్తున్నా రోషం కలిగిన దేవుడు నీ పక్షంలో యుద్ధం చేయబోతున్నాడు. ఆమేన్. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ అన్నారు, తినటానికి లేదు, కట్టుకోవటానికి లేదు, ఆ డొక్కు సైకిలు, ఆ బ్యాగ్ ఒకటి, ఇదేనా మీ జీవితం అంటే ప్రభు అన్నాడు, నేను నిన్ను పిలిచిన దేవుడను. నేను నిన్ను పిలిచింది ఎందుకో తెలుసా? నేనేంటో నీలో నుంచి ప్రపంచానికి చూపించడానికి. నేను ఏ దేవుడనో, నా సత్తా ఏంటో ఈ బెల్లంపల్లి పట్టణంలో వెలివేయబడిన నిన్ను, తృణీకరించబడిన నిన్ను, తినటానికి లేని నిన్ను, బెల్లంపల్లి పట్టణానికి చరిత్రను సృష్టించే, ప్రపంచాన్ని బెల్లంపల్లికి తీసుకొచ్చే సేవకులుగా నేను మిమ్మల్ని లేవనెత్తుతాను. ఈ మాట కూడా పోయి చెప్పానండి వాళ్ళకి. ఇంకా ముదిరిపోతుంది పిచ్చి అన్నారు ప్రజలు. దేవుడు మాకు బయలుపరిచాడు, ప్రపంచమంతా బెల్లంపల్లికి వస్తాను. మొన్న 50 days జరిగినప్పుడు, ఎవ్రీ ఇయర్ 50 days జరిగితే ప్రపంచమంతా బెల్లంపల్లికి వచ్చిందండి. ఎందుకంటే ప్రపంచమంతా బెల్లంపల్లికి వస్తాని 99లో చెప్పినప్పుడు దేవుడు ఎవరో మాకు తెలుసు. అప్పుడు మా చుట్టూ వెహికల్స్ లేవు, తినటానికి తిండి లేదు, సైకిల్ తప్ప ఆటోకి కూడా డబ్బులు లేవు. అరణ్యములో ఉన్నప్పుడు ప్రభు అన్నాడు, ఎందుకు సీమోను నువ్వు ధన్యుడు, బరియోనా ధన్యుడు, ఎందుకంటే నా తండ్రి నీకు బయలుపరిస్తే తప్ప నీకు తెలియదు. అందుకే బండవి, ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను. మన పోరాటాల మధ్యలో ప్రభువుని మనం గట్టిగా నమ్మినప్పుడు, ఆయన ఎవరో మనం ఆయన ప్రత్యక్షత ఎరిగినప్పుడు ఖచ్చితంగా మన దేవుడు మనల్ని పైకెత్తుతాడండి. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు నీ జీవితంలో దిగులు? నువ్వు కన్నీరు కార్చడానికి యేసయ్య సిలువ బలియాగం ఎక్కింది, నువ్వు రోదన చేయడానికి ఆయన చనిపోయి లేచింది, లేకపోతే నీ జీవితంలో ఇది జరగొద్దు అనే దానిక, శాపాన్ని మోయటానిక నీ దేవుడు నీ కొరకు చనిపోయి తిరిగి లేచింది. నీ శాపాన్ని, నీ పాపాన్ని, నీ రోగాన్ని, నీ బంధకాలన్నీ ఆయన సిలువ బలియాగము ద్వారా ఆయన మీద వేసుకొని నీకు నాకు పూర్తి స్వతంత్రత ఇచ్చిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు.